గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకి ఈరోజు ఏంటంటే సెక్యూర్ లైఫ్‌లో టర్మ్ ఇన్సూరెన్స్ పాలిసీలలో సంపూర్ణ రక్ష ప్రామిస్‌లోనే ఎన్‌ఆర్‌ఓపీ, ఆర్‌ఓపీ ఆప్షన్స్ 2 ఉంటాయి గదా! బేసిక్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఒకసారి చూడండి. 4 రకాల డెత్ బెనిఫిట్ ఉంటాయి. నార్మల్ డెత్, యాక్సిడెంటల్ డెత్, పర్మనెంట్ డిజబిలిటీ, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ రిలేటెడ్‌గా 100 ఇయర్స్ వరకు ఇవ్వచ్చు. 50% డయాగ్నోస్టిక్ టర్మినల్ ఇల్‌నెస్ అయితేనంటే ప్రమాదకరమైన జబ్బులు ఏదైనా అటాక్ అయ్యి 6 నెలల కంటే ఎక్కువ బ్రతకడు అన్నప్పుడు ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. ₹1,00,00,000 పాలసీ తీసుకుంటే 50,00,000 అడ్వాన్స్‌గా ఇస్తారు. మిగతా 50,00,000 డెత్ జరిగినప్పుడు ఇస్తారు. మిగతా ప్రీమియంలు కట్టాల్సిన అవసరం గూడా ఉండదు. జాయింట్ లవ్ ఆప్షన్ తీసుకుంటే వాళ్ళ వైఫ్‌ని గూడా యాడ్ చేయొచ్చు. అది మనం ప్రపోజల్ కేస్ కింద మనం సెపరేట్ పాలసీ ఇస్తాం. త్రూఅవుట్ పాలసీ టర్మ్ కొన్ని సంవత్సరాల తర్వాత ఇన్సూరెన్స్ కవరేజ్ పెంచుకోవడానికి లైఫ్ మైల్‌స్టోన్ అనే డిస్కౌంట్ ఒకటుంటుంది. అది గూడా యాడ్ చేయొచ్చు. ఆప్షన్స్ రిసీవ్ డెత్ బెనిఫిట్స్ లంప్ సమ్. మనకు డెత్ జరిగినప్పుడు వచ్చే డబ్బులు ఒకేసారి కావాలన్నా తీసుకోవచ్చు. ఇన్‌స్టాల్‌మెంట్ ప్రకారం అంటే మన దాంట్లోనే పెట్టుకొని దానికి ఇంట్రెస్ట్ యాడ్ చేసి మన అవసరాలకు తగ్గట్టుగా కావాలన్నా కూడా తీసుకోవచ్చు. ఇంకోటి మనకు ఫ్లెక్సీ పే బెనిఫిట్స్. మనకి నెక్స్ట్ ఇయర్ నుంచి పేమెంట్ ఆప్షన్ కూడా చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటుంది. ఇన్‌స్టంట్ క్లెయిమ్ ఇంటిమేషన్. డెత్ జరిగిందని ఇమ్మీడియేట్‌గా నీకు ₹3,00,000 ఇన్‌స్టంట్ పే ఔట్ అనేది ఇస్తారు. లేడీస్‌కి తక్కువ ప్రీమియం పడుతుంది 15%. రైడర్స్ కూడా ఆప్షన్స్ ఉంటాయి. వైటాలిటీ రైడర్ అని చెప్పేసి హెల్త్ అండ్ వెల్‌నెస్ సంబంధించినవి 2, 3 బెనిఫిట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకోటి లెగసీ యువర్ విత్ ఫ్యామిలీ ప్లాన్ ఆప్షన్స్. అంటే మనకొచ్చే డబ్బులు ఏదైతే ఉంటుందో అది మన ఫ్యామిలీకి ఒక లెగసీ ప్లానింగ్ లాగా కూడా సెట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? క్యాలిక్యులేట్ ప్రీమియం ఒక 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్ తీసుకుంటున్నాను. ఇది లైఫ్ ప్రామిస్ కదా! లైఫ్ ప్రామిస్ ప్లస్. నిన్నటి వీడియో ఏందంటే 29థ్ వీడియో ఏందంటే లైఫ్ ప్రామిస్ ఆప్షన్ చెప్పండి. ఇది లైఫ్ ప్రామిస్ ప్లస్. దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉంటదనేది మీరు తెలుసుకుంటే సరిపోతుంది. దీంట్లో కూడా సేమ్ సింగిల్ పే ఉంటది, లిమిటెడ్ పే ఉంటది, రెగ్యులర్ పే ఉంటుంది. మనం ఎప్పుడు లిమిటెడ్ పే చెప్తాము. 12 ఇయర్స్ పేమెంట్ ఆప్షన్. 30 ఇయర్స్ కాబట్టి ఇంకొక 50 ఇయర్స్ పాలసీ టర్మ్ పెడుతున్నాను. రైడర్స్ ఉంటాయి. బెస్ట్ ఉంటుంది. సాలరీడ్, నాన్ సాలరీడ్. లైఫ్ మైల్‌స్టోన్ డిస్కౌంట్ అంటే ఫ్యూచర్‌లో ఇన్సూరెన్స్ కవరేజ్ పెంచుకోవడానికి. అది ఇప్పుడు రావట్లేదు. ఈ రైడర్స్ అన్నీ చూసినావు కదా! ఏ రైడర్ అయినా 85 ఇయర్స్ వరకు మాత్రమే పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి ఇదొక్కటి మాత్రం. ఓకేనా? ఇది నార్మల్ డెత్‌కి కట్టే డబ్బులు ఏదైతే ఉంటుందో, ఈ ₹27,775 ఏదైతే ఉంటుందో, ఇది మనకు రిస్క్ ఏం జరగకపోతే లాస్ట్‌కు 80 ఇయర్స్ తర్వాత రిటర్న్ వస్తుంది. లైఫ్ ప్రామిస్ ప్లస్. నీ లైఫ్‌కి ప్రొటెక్షన్ ఉంటుంది. అది ప్రామిస్ చేస్తుంది. ఏం కాకపోతే నువ్వు కట్టిన డబ్బులు కూడా ఒక ప్లస్ లాగా మీకు అమౌంట్ రిటర్న్ వస్తుంది. అంతే సింపుల్ అర్థం. యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ పర్మనెంట్. రైడర్స్ ఏ ఆప్షన్స్‌లో అయినా సేమ్ పడతాయి. ఓన్లీ బేస్ ప్రీమియమే డిఫరెన్స్ వస్తది. ఇది ఫైనల్ స్క్రీన్ షాట్. ఇక్కడ డెత్ బెనిఫిట్ ఇది ఉంది కదా! మీకు బీఐ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకుంటే దాంట్లో కనిపిస్తది. రెండిటి గురించి డిఫరెన్స్ చెప్తా అని చెప్పినా కదా! రేపు 2 ఒక పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని దాంట్లో ఉండే డిఫరెన్స్ చెప్తే మీకు అర్థం. ఇక్కడ చూడండి మెచ్యూరిటీ బెనిఫిట్ అని 3,33,300 ఉంది కదా! ఈ డబ్బులు మీకు రీఫండ్ వస్తాయి. నార్మల్ డెత్‌కి కట్టే డబ్బులిది. ఓకేనా? సింపుల్ క్యాలిక్యులేషన్ ఇదో 27,777 ఇంటూ 12. ఈ అమౌంట్ మనకి మెచ్యూరిటీ అమౌంట్ కింద రిటర్న్ వస్తుంది. డెత్ బెనిఫిట్లు ఉంటాయి. ఏం జరగకపోతే నువ్వు కట్టిన డబ్బులు నార్మల్ డెత్ కట్టిన డబ్బులన్నీ రిటర్న్ వస్తాయి. ఇదో ఇక్కడ మనకు దీనికి జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఫస్ట్ ఇయర్ 4.5% పడుతుంది. సెకండ్ ఇయర్ అన్వర్డ్స్ 2.25% పడుతుంది. అదే లైఫ్ ప్లస్ ప్రామిస్ ఎన్ఆర్ఓపి ఆప్షన్‌కి అయితే 18% జీఎస్టీ పడుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఏందంటే ప్రీమియం దానికి దీనికి చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటది. దీంట్లో 40, 45 పైన ఏజ్ ఉన్న వాళ్ళకి ప్రీమియం కొంచెం ఎక్కువొస్తది. 30, 35, 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి లైఫ్ ప్రామిస్ ప్లస్ ఆప్షన్ చెప్తేనే కాస్త తక్కువ ప్రీమియంకి రిటర్న్ ఆఫ్ ప్రీమియం అనే ఆప్షన్‌ని యాడ్ చేసి మనం గైడ్ చేయొచ్చు. ఓకేనా? మెయిన్‌గా ఏంది జీఎస్టీలో డిఫరెన్స్ ఉంటుంది. ప్రీమియంలో డిఫరెన్స్ ఉంటుంది. కానీ 40 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి ఎన్ఆర్ఓపి నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ కంటే
ఆర్ఓపి ఆప్షన్‌లో వచ్చే ప్రీమియమే తక్కువొస్తుంటుంది. అందుకని 40 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. ఆర్ఓపి ఆప్షన్ గురించే చెప్పండి. 40 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి ఆర్ఓపి, ఎన్ఆర్ఓపి 2 ఆప్షన్ చెప్పండి. ఆర్ఓపి ఆప్షన్స్‌కి కొంచెం ప్రీమియం ఎక్కువ పడుతుంటది. దానికి గైడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఈ 2 పీడిఎఫ్‌లు నేనొకసారి తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీకు క్లియర్‌గా అర్థమైతుంది. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి. రేపు నెక్స్ట్ వీడియోలో రెండిటికి కంపారిజన్ చెప్తాను. అప్పుడు మీకు అర్థమైతుంది. ఆల్ ది బెస్ట్. వీడియోలన్నీ కంపల్సరీ చూడండి. సబ్జెక్ట్ అనేది చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. జస్ట్ వీడియోలు ఫాలో అయినెంబడే మీకు సంబంధించిన వాళ్ళకి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎస్పెషల్‌గా టర్మ్ ఇన్సూరెన్స్ అన్ని 25 ఇయర్స్ నుంచి 40, 45 ఇయర్స్ ఉన్న వాళ్ళని ఫోకస్ చేయండి. వాళ్ళే ఇన్‌కమ్ సంపాదిస్తుంటారు. జాబులు చేస్తుంటారు. హెల్తీగా ఉంటారు. పాలిసీస్ అనేవి సింపుల్‌గా వస్తాయి. తక్కువ ప్రీమియంకి వస్తూ ఉంటది. టర్మ్ ఇన్సూరెన్స్ పాలిసీలు ఎప్పుడైనా ఏజ్‌ని బట్టి, వాళ్ళకుండే హెల్త్ కండిషన్‌ని బట్టి, వాళ్ళు తీసుకునే కవరేజ్‌లను బట్టి, ప్రీమియం పేమెంట్ టర్మ్‌ని బట్టి, పాలిసీ టర్మ్‌ని బట్టి ప్రీమియం అనేది వస్తూ ఉంటుంది. అందుకని ఈ ఏజ్‌లో ఉన్నోళ్ళకిస్తే తక్కువ ప్రీమియం వస్తుంది. మంచిగా కట్టుకోగలుగుతారు. హెల్త్ బాగుంటుంది. పాలిసీ టర్మ్ ఎక్కువ సంవత్సరాల వరకు పనిచేసినట్టు ఉంటుంది. తక్కువ సంవత్సరంలోనే వాళ్ళ కమిట్మెంట్ అనేది క్లియర్ చేసుకోగలుగుతారు. మనం ఏదన్నా పాలిసీ ఇస్తే అది వాళ్ళకి లైఫ్ లాంగ్ యూజ్ అయ్యేటట్టు ఉండాలి. అట్లా ఉండాలి అంటే మీరు 25 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళని ఫోకస్ చేసి వాళ్ళకి ఒకటికి 2 సార్లు ఎడ్యుకేట్ చేయండి. తీసుకుంటే మంచిది. తీసుకోకపోతే తర్వాత వాళ్ళే వాళ్ళ మిస్టేక్‌ని రెక్టిఫై చేసుకొని కాస్త ఎక్కువ ప్రీమియం అయినా తీసుకోక తప్పదనమాట. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్.